హలో, వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఇదే కదా. గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఫిబ్రవరి 23వ తారీఖు జరుగుతుంది అనే దానికంటే కూడా ఈ రిజర్వేషన్లో ఎక్కువ నడుస్తూ ఉంది. ఈ వర్టికల్ హారిజాంటల్ ప్రిలిమ్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి పెడతారా, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా మొత్తానికి, 23rd జరుగుతుందా, లేకపోతే ఎల్లుండి 18వ తారీఖు కేసు ఏమవుతుంది అనే దాని గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే రివైజ్ చేసుకోవాలి. ఏదైతే మొన్న లాస్ట్ వీడియోలో చెప్పిన 10 months చదివిన దానికంటే కూడా ఈ 10 days చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఇప్పుడు 10 days పోయి 6 daysకి వచ్చింది. సో 6 and ఒక 2 days అనుకోండి, 8 days ఉంది మొత్తం, ఇంతవరకు వచ్చింది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు రివైజ్ చేయగలగాలి. అంతకుముందు ఉన్న నెంబర్స్ని వాటన్నింటిని ఒకసారి రికలెక్ట్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టుకుంటే నాకు ఎగ్జామ్ టైంలో గుర్తు వస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఎఫెక్టివ్లీ. ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు అదే గుర్తు చేస్తూ ఉంటాను. సో అసలు ఫస్ట్ చూద్దాం ఈ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఏంటి, ఈ కథ ఏంటి అనే దాని గురించి చూసే ఫస్ట్. దీనికంటే ముందు మనకి ఇక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. సో దీంట్లో ఏంటంటే ఈ ఆర్టికల్ 15(3) ఉంది కదా, ఇదేం చెప్తుందంటే ఉమెన్కి, చిన్నపిల్లలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించాలి అన్నారు. అంటే ప్రత్యేకమైనటువంటివి. ఈ ప్రత్యేకమైనటువంటి వాటిని మనం ఏమంటున్నాను అంటే ఈ స్పెషల్ అనే దాని గురించి వచ్చినప్పుడు దీన్ని హారిజాంటల్ అంటున్నారు, హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటున్నారు. అదేవిధంగా అలా కాకుండా ఈ ఆర్టికల్ 16(4) ఏం చేస్తుందంటే రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ ఏం చేస్తుంది, అలౌస్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీస్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ జాయిన్ అవుతారు కదా. ఈ 16(4)తో వచ్చే ఆపర్చునిటీస్ దీన్ని ఏమన్నారంటే సోషల్. ఇవి సోషల్ రిజర్వేషన్స్, అంటే సామాజిక రిజర్వేషన్స్. ఇవి ప్రత్యేకమైన రిజర్వేషన్స్. పిల్లలకి ఎలాగో జాబ్స్లో ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఇక్కడ ఉమెన్ గురించి మాట్లాడుతాం, లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ గురించి మాట్లాడుతాం. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ గురించి స్పెషల్, ఇది ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్. ఇది 15(3) చెప్తుంది మనకి. 16(4) ఏం చెప్తుంది అంటే సామాజిక రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. ఇది వర్టికల్ రిజర్వేషన్స్. సో దీనికి మనం ఏం ఆర్డర్ రావట్లేదు. బట్ ఎక్కడ వస్తుంది ఇష్యూ అనే దాని గురించి ఫస్ట్ దీంట్లో నేర్చుకుందాం. ఇది ఏంటి అని అంటే ఓపెన్లో ఫిలప్ అయిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్లో ఫిలప్ అయిపోతే, అంటే ఫస్ట్ ఒక 100 jobs ఉన్నాయి అనుకుంది. ఈ 100 jobsలో 50% రిజర్వేషన్, 50% ఓపెన్లో ఉన్నాయి అనుకుంటే, సో దాంట్లో ఏంటంటే వీళ్ళు వస్తారు, జనరల్ క్యాండిడేట్స్ కూడా వస్తారు. సో ఇవి కాకుండా ఇక మిగిలిన జాబ్స్లో వీళ్ళతోనే నింపాలి. అది వీళ్ళకి ఇచ్చేటువంటి సామాజిక రిజర్వేషన్. ఇది అర్థమవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి వర్టికల్ రిజర్వేషన్ అనేది ఏంటి మరియు హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి అని కొంచెం క్లియర్గా చూద్దాం. ఇది సామాజికంగా మరియు ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి, అంటే ఇందుకు చూసాం కదా సోషల్ రిజర్వేషన్స్. ఇవి ఈ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కూడా కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఇవ్వబడే ఈ వర్గాలు ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఇచ్చేటువంటి రిజర్వేషన్. సో దీనికి ప్రత్యేకంగా ఉంటుంది అన్నట్టు, ఇంత స్పెసిఫిసిటీ, ఈ స్టేట్లో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ కమ్యూనిటీ పీపుల్కి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేది అక్కడ ఉంటుంది. ఇదే మీకు నోటిఫికేషన్లో ఉంది. 4.18 కాలంలో ఏముందంటే హారిజాంటల్ రిజర్వేషన్ కట్స్ అక్రాస్ ద వర్టికల్ రిజర్వేషన్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఈ కేటగిరీ పీపుల్ని వర్టికల్లో నుంచి తీసుకొస్తామని చెప్పారు. ఇక్కడ క్లియర్గానే ఉంది, చాలా క్లియర్గా ఉంది. మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు నోటిఫికేషన్. అండ్ దాని తర్వాత ఏముంది అని అంటే పోస్ట్ కోడ్స్. మనకి ఇక్కడ ఏమున్నాయనంటే ఒక్కొక్క మల్టీ జోన్ అండ్ జోనల్గా విడదీశారు కాబట్టి ఒక్కొక్క జోన్లో ఏమున్నాయి, ఒకవేళ మల్టీ జోన్ అయితే ఏమున్నాయి, ఈ పోస్ట్ కోడ్స్ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయని ఇదంతా మీకు నేను ఇప్పుడు ఏం డిస్కస్ చేయట్లేదు. అండ్ 4.19లో ఏం చేశారంటే ద రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ టు డిఫరెంట్ కేటగిరీస్. ఈ కేటగిరీస్ అప్లై ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాకెన్సీస్. ఆ రెస్పెక్టివ్ కేటగిరీకి కనుక అవైలబిలిటీ ఉంటేనే దాన్ని ఒక నోటిఫై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దాంట్లోనే ఇది వద్దాం. ఇందుకు చూసాం కదా ఫస్ట్ దాన్ని ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అంటే ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఒక్కో వర్టికల్ కేటగిరీలో అన్వయించినప్పుడు దాన్నే ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అంటారు. అంటే హారిజాంటల్ రిజర్వేషన్ని ఎక్కడ అప్లై చేస్తున్నారంటే వర్టికల్ కాలంలో అప్లై చేస్తున్నారు. ఈ వర్టికల్ అంటే ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. సో ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 jobs ఉన్నాయి, 1, 2, 3 ఇక్కడ నుంచి 100 ఉన్నాయి. దీంట్లో నుంచి ఒక 33% ఉమెన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 33% ఉమెన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ సిస్టంలో ఉన్నది. ఎందుకనంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ 1997లో రిలీజ్ చేసినటువంటి జీవోస్ ఇవన్నీ కూడా కలిపి 100లో ఒక 33 మంది ఉంటే సరిపోతుంది. సో అప్పుడు మనం దాన్ని ఇంకా స్పెషల్గా వీళ్ళకి కేటాయించాల్సిన అవసరం లేదు. ఉమెన్ గురించి చెప్తున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ ఇప్పుడు ఇందులో మనకి ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే 50-50 ఉంటున్నారు. ఇంకా కొన్ని గట్టిగా మాట్లాడితే 55% లేడీసే ఉంటున్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా 33% ఉంటారు. కాబట్టి ఇంకొక కాలం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీటీస్ ఉన్నాయి అనుకోండి, ఒక 100 ఉన్నాయి. ఈ 100లో 50 ఓపెన్లో ఇచ్చినప్పుడు
ఈ 50 ఓపెన్ కేటగిరీలో ఉన్నప్పుడు అంతకుముందు ఏమన్నారు 32 + 16 అని ఇలా ఉండేది. 48 జాబ్స్ని సపరేట్ చేసేవాడు. అంటే ఒక 100 జాబ్స్ ఉన్నప్పుడు 50 నేను రిజర్వేషన్స్కి తీసేసాను, ఇంకో 48 ఇక్కడ ఉంచాను. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఈ లైన్ ఉండదు, ఓన్లీ ఒకటే కాలం కనిపించింది మనకి. 48 జాబ్స్ డీటీస్ 48 ఓపెన్ కేటగిరీ అని ఉంటుంది. ఈ ఓపెన్ కేటగిరీలో ఏం చేయాలి అంటే ఫిలప్ చేసేటప్పుడు ఒక 16 మెంబర్స్ ఉమెన్ ఉండేటట్టు, అంటే 48లో 1/3 వంతు ఉమెన్ ఉన్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ లేదు అని అంటే ఇక్కడ మేల్కి ఫీమేల్కి మధ్యలోని ఈ లైన్ తీసేసి కలిపేసి టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ 32 + 16 48, ఇందులో 16 మంది ఉండేటట్టు చూసుకోవాలి. సో అదే ఇక్కడ చెప్పేటువంటి మనకి ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో వర్టికల్లో హారిజాంటల్ని కట్ చేయాలి అని చెప్తున్నారు. సో అదే ఇది ఇంటర్లాకింగ్ అని అంటే ఈ వర్టికల్ కేటగిరీ అన్వయించేటప్పుడు దాన్నే ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అంటారు. అంటే హారిజాంటల్ రిజర్వేషన్కి అర్హులైన వ్యక్తులు ఎవరైతే ఉమెన్ ఉన్నారో, మహిళలు కానీ, దివ్యాంగులు కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ తమ వర్టికల్ కేటగిరీలో ఎంపిక చేయబడతారు. సో ఎగ్జాంపుల్ ఇదే సేమ్, ఇది ఒక 33% ఉమెన్కి ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎస్సీ కోటాలో అంటే ఈ ఉమెన్ అనేవాళ్ళు ఇంతకుముందు నేనేం చెప్పాను, 48లో 32 + 16 ఇది ఓపెన్ కేటగిరీలో. అలాగే ఇక్కడ 15 ఎస్సీకి ఉన్నాయి అనుకోండి, 10 ఓపెన్ అంటే ఓపెన్ కేటగిరీ ప్లస్ ఎస్సీ ఉమెన్కి 5, అలాగే ఎస్టీ కనుక 9 ఉన్నాయి అనుకోండి, 6 ఎస్టీ ఓపెన్ అండ్ 3 ఎస్టీ ఉమెన్ ఎక్స్క్లూజివ్. అంటే ఈ ముగ్గురు ఉండేటట్టు చూసుకోవాలి 9 మందిలో. ఓకే, ఇది సింపుల్. అంటే ఇక్కడ ఉమెన్ ఎక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ 3 మెంబర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మొత్తం ఫస్ట్ ఫిలప్ చేస్తారు 1 2 3 4 అని 9 వరకు. ఇందులో ముగ్గురు ఉన్నారా, రైట్. అదే ముగ్గురు లేరు అనుకోండి, ఇక్కడ నుంచి ఒక జెంట్ అంటే మేల్ క్యాండిడేట్ని తీసేసి ఇక్కడ వెనుకున్నటువంటి మార్క్స్ తగ్గుతాయి వాళ్ళకి అప్పుడు. సో కట్ ఆఫ్ అనేది వాళ్ళకి కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే ఉమెన్లో ఉండేటట్టు చూసుకోవాలి, టోటల్ ఉమెన్లో ఓసీ ఉమెన్, ఓబీసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, అదేవిధంగా ఎస్టీ ఉమెన్. సో వీళ్ళ కేటాయించిన దాంట్లో వాళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది మనకి ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ సిస్టమ్ మీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్, మహిళలు వీళ్ళందరూ ఇంతకుముందు చెప్పింది కదా, ఈ కేటగిరీ వాళ్ళందరూ ఉంటారు. దీనివల్ల అన్ని సామాజిక వర్గాలకు ప్రత్యేక వర్గాల్లో, అన్ని సామాజిక వర్గాలు అంటే కమ్యూనిటీస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇటువంటి, అందులో ప్రత్యేక వర్గాలు అంటే ఉమెన్. ఇక్కడ ఉమెన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రతి కమ్యూనిటీలో ఉమెన్ ఉండే విధంగా చూసుకోవడం, అంటే సమానమైనటువంటి ప్రాతినిధ్యం లభిస్తూ ఉంది వాళ్ళకి. ఈ విధానం హారిజాంటల్ రిజర్వేషన్ ఒకే వర్గం అంటే జనరల్ అధికంగా పొందకుండా ఉమెన్ కూడా ఉండేటట్టు చూస్తూ ఉందన్నట్టు. సో దీన్ని ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ అంటారు. ఎందుకంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఒక్కో వర్టికల్ కేటగిరీలో లాక్ చేయబడుతూ ఉంటుంది. సో ఎలా పడితే అలా ఫిలప్ చేయకుండా ఖచ్చితంగా 33% ఉమెన్ ఉండాలి ప్రతి కేటగిరీలో. సో ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్స్ ఒకసారి మీరు చూస్తే, ఈ ఆర్టికల్స్ చూసాం కదా, 15(3) ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇక్కడ చిల్డ్రన్కి జాబ్స్తో పని లేదు కాబట్టి ఉమెన్ ఇక్కడ వస్తారు, అంటే స్పెషల్ కేటగిరీ. అండ్ ఆర్టికల్ 16(4) వచ్చేసరికి రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి అని అంటే ఈ కేటగిరీస్కి. ఇక్కడ కమ్యూనిటీస్ వస్తాయి. ఇది సోషల్ రిజర్వేషన్, ఇది స్పెషల్ రిజర్వేషన్. ఇది ప్రత్యేక వర్గాలు అని చదువుతాం కదా, ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం ఉమెన్కి. ఇక్కడ సోషల్ అంటే ప్రత్యేకమైనటువంటి ఈ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీస్కి కల్పించాలని చెప్తున్నాను. సో ఇక్కడ తెలంగాణది ఫస్ట్ నేను టీజీపీఎస్సీలో ఏం జరిగింది లాస్ట్ టైం 2022లో ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో ఎక్కడ మొదలైంది ఫస్ట్ దరిద్రం అనే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఇక్కడ ఏం చెప్దామని అంటే చూడండి, ఫస్ట్ టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 503 జాబ్స్ ఉన్నాయి. ఈ 503 జాబ్స్లో ఉమెన్ కనుక మీరు చూసినట్లయితే 225 ఉన్నాయి చూడండి. టోటల్ 503 జాబ్స్. 503లో మనకి ఎన్ని ఉండాలి, మొత్తం ఉమెన్ కనుక చూసినట్లయితే 1/3 ఉండాలి కదా ఉమెన్ అనేది 1. సో ఇక్కడ ఇందులోంచి కనుక 1/3 కనుక తీసుకున్నట్లయితే మనకి ఎన్ని ఉండాలి, 167 పాయింట్ చేంజ్ ఉండాలంటే 168 ఉండాలి అనుకుందాం. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 225 ఉంది. ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. కానీ 225 ఇచ్చారు కాబట్టి ఇది రాజ్యాంగ పద్ధతిలో లేనట్టు, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చేసింది, మీరు హారిజాంటల్ రిజర్వేషన్కి స్టిక్ ఆన్ అవ్వండి, సో ప్రాపర్గా అప్లై చేయండి, ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి. సో ఈ బ్రేకప్ మొత్తం మారిపోతుంది ఇక్కడ. సో అందుకని ఏమైంది, తెలంగాణలో ప్రిలిమ్స్లోనే తెలంగాణలో వేరే స్టోరీ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ప్రిలిమ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఉంది ఇక్కడ. కానీ ఏపీ కనుక తీసుకున్నట్లయితే 1:50 కాకుండా 1:100 తీశారు కాబట్టి టోటల్ ఉన్న జాబ్స్ ఎన్నైతే ఉన్నాయో మీకు 899 ఇంటూ 100 తీసేశారు, 90,000 చేంజ్ వచ్చేసాయి.
89,900 రావాల్సింది. కొన్ని కేటగిరీ పీపుల్ అవైలబుల్ లేరు కాబట్టి కట్ ఆఫ్ వాళ్ళకి తగ్గించుకొని ఈ స్పెషల్ కేటగిరీ పీపుల్, స్పోర్ట్స్ కేటగిరీ పీపుల్ వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇలా వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో అలా లేదు. తెలంగాణలో ప్రిలిమ్స్ నుంచే కట్ ఆఫ్ తీయాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉమెన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎక్కువ వచ్చేస్తారు. ఇంటూ 50 వస్తారు వీళ్ళు. గ్రూప్ 1 గురించి చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఫస్ట్. సో ఇక్కడ జరిగింది అనేది 503లో 225 వచ్చినాయి, కానీ యాక్చువల్గా ఉండాల్సిందని 168 మాత్రమే ఉండాలి. సో ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే మహిళ అంటే ప్రత్యేకంగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. కేటాయింపులు మాత్రం 1/3కు తగ్గకుండా, 3వ వంతుకు తగ్గకుండా, అలాగని 3వ వంతుకు ఎక్కువ ఉండాలని రూల్ కూడా లేదు మహిళలకు మాత్రం. కానీ నియామకాల్లో మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు జనరల్లో ఉన్న 66%లోనూ వస్తారు, అదేవిధంగా వీళ్ళకి 33.3%లోనూ వస్తారు. ఇది ఇంకా వాళ్ళ కెపాసిటీ. ఇది మాత్రం కంపల్సరీగా ఉండేటట్లు చూసుకోవాలి. సో ఆటోమేటిక్గా 1 నుంచి 100 వరకు నింపినప్పుడు ఈ జాబ్స్ని ఆటోమేటిక్గా ఈ రోజులలో 33% ఉమెన్ ఉంటున్నారు కాబట్టి ఉమెన్కి కొంచెం మార్క్స్ ఎక్కువ రావాల్సిన అవసరం ఉంటుంది వెన్ కంపేర్ విత్ ఓల్డెన్ డేస్. పాత రోజులతో పోల్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి నష్టం జరగట్లేదు. సో జాబ్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కనుక చూసింటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏం జరిగిందంటే గ్రూప్ 1లో వచ్చినటువంటి ప్రొవిజనల్ వేకెన్సీస్. సో నెక్స్ట్ కనుక అలాగే చూస్తే ఈ గ్రూప్ 2లో కూడా నాయబ్ తహసీల్దార్ ఉంది కదా. సో ఇక్కడ కూడా అంతే 98 జాబ్స్ ఉన్నాయి. టోటల్గా ఉమెన్కి చూసేసరికి 53 ఉంది. ఇక్కడ అదే స్టోరీ, మోర్ దాన్ 50%. ఇక్కడ జెంట్స్ అందరికి కలిపి, జెంట్స్ అంటే జనరల్ అందరికీ కలిపి 45, ఇక్కడ ఉమెన్కి 53. అంటే ఇక్కడ ఉమెన్ ఈ 53 వీళ్ళకే, ఈ 45 కూడా వీళ్ళకే రావచ్చు. అంటే మొత్తం 98కి 98 జాబ్స్ కూడా ఉమెనే తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో ఈ విధంగా లాక్ అయిపోయారు అంతకుముందు చేసినటువంటి రిజర్వేషన్ సిస్టమ్స్తో. సో అందుకని ఇక్కడ నుంచి మొదలైంది వెళ్ళి. తర్వాత కోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నింటిని పరిగణలోకి తీసుకుంది. తర్వాత ఏం చెప్పింది, ఈ జీవో ఇష్యూ చేశారు. ఈ జీవో ఎప్పుడు వచ్చింది అని అంటే మొన్న 2024లో రిలీజ్ చేశారు. ఏం చేశారనంటే 33.3. సో దీన్ని మనం ఈ విధంగా చదవాలన్నారు. ఏ కేటగిరీకి ఏముంది అందరికీ అని చెప్పేసి ఇది రిలీజ్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి పంపించారు. సో ఇది జిఏడి వాళ్ళు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు. సో మొన్న రిలీజ్ అయినటువంటి జీవో దీని తర్వాతే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది. ఏం చెప్పారు వీళ్ళు, ఇక్కడ ఒమిట్ చేయమన్నారు. ఏమన్నారు, ఉమెన్ ఒమిట్ చేయమన్నారు. ఇక్కడ కూడా అంతే, ఉమెన్ అనేది ఒమిట్ చేయమన్నారు. సో 3rd పారాలో ఉన్నటువంటి దీన్ని ఒమిట్ చేయమన్నారు. అండ్ ఉమెన్ షాల్ బి ఒమిటెడ్. సో ప్రతి కేసులోనే అదే జరిగింది. అక్కడ ఉమెన్ అనేది ప్రత్యేకంగా లేకుండా 100 మెంబర్స్లో 33 మెంబర్స్కి తగ్గకుండా ఉమెన్ ఉండేటట్టు చూసుకోమన్నారు 1/3%. సో ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి టోటల్ జాబ్స్ చూస్తే క్యారీ ఫార్వర్డ్లో 8 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్రెష్ నోటిఫికేషన్లో 325 ఉన్నాయి. మొత్తం కలిపి 323 ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ నాన్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకున్నా కానీ 566 ఉన్నాయి. సో రెండు కలిపి ఎంత వస్తున్నాయండి, 899 వస్తున్నాయి కదా. దీని గురించి డిస్కషన్ ఏం లేదు. సో టోటల్ ఇంతమంది క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు. 899 × 100 తీసుకున్నప్పుడు 89,900కి ఈ 3,350 అంతే. 3,350 మెంబర్స్ అడిషనల్గా వచ్చారు. ఎందుకంటే ఆ కేటగిరీ పీపుల్ కనుక అవైలబుల్ లేకుండా ఉన్నట్లయితే ఇలా ఇది మీకు రిలీజ్ చేసినటువంటి రిజల్ట్ నోటిఫికేషన్. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది చూడండి ఒకసారి. ఇది మీది ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్. ఇప్పుడు మీరు ప్రజెంట్ రాస్తున్న మెయిన్స్ నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 4లో తీసుకుంటే ఇక్కడ కూడా అంతే. లోకల్ క్యాండిడేట్స్ 6 ఉన్నారు అనుకోండి. జోన్ 4లో లోకల్ క్యాండిడేట్స్ 6 ఉన్నారు. ఇదే జోన్ 4లో లోకల్ క్యాండిడేట్స్లో ఉమెన్ ఎంతమంది అని అంటే 5. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్న 6గురిలో 5 ఉమెన్కి ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఇస్ నాట్ రైట్. ఇట్ కెనాట్ బి రైట్. ఇది రైట్ అవ్వడానికి ఛాన్సే లేదు. సో ఈ విధంగా వచ్చేసరికి తేడా వచ్చేసింది. ఎందుకనంటే ఇది క్లిష్టంగా మారిపోయింది కదా సిచ్యువేషన్. ఇక్కడ చూడండి 6 ఉన్నారు, ఇక్కడ 5 ఉమెన్కి ఉన్నాయి. సో ఇక్కడ మిస్టేక్ కనిపిస్తూ ఉంది మీకు. ఇక్కడ ఇంకా చూడండి జోన్ 2లో కనుక చూసినట్లయితే లోకల్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఓపెన్ ఓసీ ఉమెన్కి 3. ఇది ఈ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను చూడండి. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే జెంట్స్కి ఏం లేవు అక్కడ, జనరల్ క్యాండిడేట్స్కి ఏం లేవు. ఇక్కడ జనరల్ ఓపెన్ ఫర్ ఆల్, ఈ జోన్లో ఉన్న అందరూ రాసుకోవచ్చు ఈ 2. బట్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కనుక చూస్తే జీ అంటే జనరల్లో ఏం లేవు కాబట్టి ఓపెన్లో ఉన్న 3 కూడా ఇక్కడ ఉమెన్కి కేటగిరీ చేశారు కాబట్టి ఇది 100% రాంగ్. దాంట్లో నో క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్. అదే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కదా, ఆల్రెడీ అంతకుముందు చెప్పింది కదా. సో దాని గురించి ఇప్పుడు మన వాళ్ళు వేసేది. సో ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇది మీ నోటిఫికేషన్లోంచి తీసినటువంటి క్లిప్. అదే నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఏపీ సెక్రటేరియట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏఎస్ఓ జాబుల గురించి తీస్తే ఇక్కడ 218 ఉన్నాయి. ఈ 218లో ఎన్ని తీసేశారు చూడండి ఒకసారి. ఇక్కడ
పీడబ్ల్యూ కింద విజువల్ హ్యాండిక్యాప్ 2 తీసేశారు, హియరింగ్, ఆప్టికల్. సో ఈ విధంగా తీసేసరికి మొత్తం కలిపి ఒక ఇది ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎంఎస్పి వీళ్ళందరికీ కలిపి ఒక 19 తీసేశారు. 19 తీసేశారు. ఇందులోంచి 19 తీసేస్తే మిగిలింది ఎన్ని? 199. 199లో ఉమెన్కి ఎన్ని ఉండాలి అని అంటే 66.33 ఉండాలి. ఓకే, 66.33 ఉండాలి. సో ఇక్కడ అదే జరిగింది. ఉమెన్కి కనుక 28 ఇవన్నీ కనుక మీరు కౌంట్ చేస్తే 66 ఉన్నాయి ఎగ్జాక్ట్గా. సో ఇది అప్లై అయ్యింది ఈ నోటిఫికేషన్ ఇక్కడ. అందుకని దీనికి నేను గ్రీన్ బోర్డర్ ఇచ్చాను, రాంగ్ ఉన్నదానికి రెడ్ ఇచ్చాను, రైట్ ఉన్నదానికి గ్రీన్ మార్జిన్ ఇచ్చాను, బౌండరీస్. ఎందుకంటే టైం తీసుకోవట్లేదు, బట్ మీరు టైం అంతకంటే ఎక్కువ రోజుకి వేస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఈ జీవోస్ అన్నింటిలోకి ఎంటర్ అయిపోయి తెలంగాణ నోటిఫికేషన్స్ తీసుకొని అట్లీస్ట్ మా ఛానల్ చూసేటువంటి మమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగిన స్టూడెంట్స్ కోసమైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 8 days ఇంపార్టెంట్, ఈ అరగంట ఇంపార్టెంట్ గురించి కాదు కదా. ఈ అరగంట మీకు క్లారిటీ తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ఎవరు నో వన్ ఈజ్ లైక్ ఏ సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ ఎవరు ఉండరు ఇక్కడ ప్రజెంట్ జనరేషన్లో. అర్థమైందా? ఎంతోమంది లీవ్ పెట్టి వస్తారు, 20 days వాళ్ళు చదువుతారు. సో ఈ 8 daysలో చదివి కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే 1 year నుంచి చదువుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే క్యాన్సిల్ అయితే బాగుండు. అందరికీ అలాగే ఉంటుందండి, మీరు ఎందుకు వరి అయ్యేది? ఏదో ఒక రీజన్తో క్యాన్సిల్ అయితే బాగుండు, ఇంకొంచెం టైం దొరుకుతుంది కదా. టైం దొరికింది మీకు, 100 days ఇచ్చారు గవర్నమెంట్ని అడిగి. సో ఇక్కడ ఏంటంటే 218లో నుంచి ఈ కేటగిరీ వాళ్ళని తీసేస్తే 19, 66 ఉమెన్ ఉండాలి. 66 ఉమెన్ ఉన్నాయి మీరు ఈ కౌంట్ చేసుకుంటూ కావాలంటే. సో మిగిలిపోయినటువంటివి అక్కడ జెంట్స్కి మిగిలే, అది మీ జనరల్కి మిగిలే. మళ్ళీ అందులో కూడా ఉమెన్ వస్తారు, మీరు వస్తారు, జనరల్ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇక్కడ కూడా అంతే, లా డిపార్ట్మెంట్లో కూడా సేమ్ 15 ఉన్నాయి. ఇక్కడ కూడా ఉమెన్కి ఏమి ఇచ్చారు? 1, 2, 3, 4 ఇచ్చారు. ఇక్కడ 1 తీసేస్తే మిగిలింది 14 మిగిలింది. 14 లోపల అంతే 4 ఇచ్చారు. సో ఈ విధంగా అక్కడేం పెద్ద డిస్టర్బెన్స్ ఏమీ ఉన్నట్టు కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ ఏపీకి వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఏపీకి వచ్చేసరికి స్టోరీ వేరు. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్కి వచ్చేసరికి 1:100 తీశారు కాబట్టి, సో ఇక్కడ ప్రిలిమ్స్ క్యాన్సిల్ అవ్వడానికి 1% కూడా ఛాన్స్ లేదు. 1% కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే కేటగిరీ వైజ్గా తీయలేదు, ఇంటూ 100 తీశారు కాబట్టి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇంటూ 100 అండ్ ఇంకా తక్కువైన వాళ్ళని కూడా తీశారు కాబట్టి 92,000 చేంజ్ ఉన్నారు కాబట్టి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఉంది, అందులో డౌటే లేదు. ఇంకొకటి రోస్టర్ సిస్టమ్. ఈ రోస్టర్ సిస్టంలో వచ్చినటువంటి ఈ చిన్న మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో అంతకుముందు జరిగినటువంటి మిస్టేక్ని దాన్ని ఈజీగా రెక్టిఫైబుల్ బై ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఆల్రెడీ ఉంది కదా ఇందాక, ఇందులో చూశారు కదా, అందులో ఉన్న క్లాజెస్ ఎలా మెన్షన్ చేశారో చాలా క్లియర్గా ఉంది. ఒక చిన్న జీవో రిలీజ్ చేస్తారు, అమెండ్ చేసేస్తారు అండ్ దట్స్ ఇట్, అయిపోతుంది. ద స్టోరీ విల్ బి ఎండెడ్. కదా మీరెందుకు ఇబ్బంది పడేది? 18th ఇంకొక టైం ఇవ్వచ్చు కౌంటరు, లేకపోతే గవర్నమెంట్ లాయర్ ఏం చెప్తారు? సార్ ఆల్రెడీ ఈ 4 రోజుల్లోనే 85,000 మంది అవుట్ ఆఫ్ 92,000 మెంబర్స్లో 85,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు సార్. దే ఆర్ ఆల్ రెడీ అండ్ కాలేజెస్ కూడా మేము రెడీ చేసి ఉంచాము, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అంటారు. అప్పుడు జడ్జి ఏమంటారు? సరే ఎగ్జామ్ పెట్టేసేయండి, దెన్ విల్ సీ టు ఇట్ లేటర్, తర్వాత చూద్దాం అంటారు. ఏముంది, రోస్టర్ని సరి చేస్తారు. ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు? ఈ 8 days కోర్టు జడ్జిమెంట్ వచ్చాక 18th కానీ జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి, మీరు 19th, 20th వెళ్ళిపోతారు మీ ఇంటికి, ఎగ్జామ్ టౌన్కి. బట్ యూ విల్ బి లెఫ్ట్ విత్ నో టైం. అది చాలా డిజాస్ట్రస్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఈ విధంగా కనుక చూసినట్లయితే ఇప్పుడు ఉంది ఇక్కడ. దీని తర్వాత కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జీవోస్ ఉన్నాయి కదా, 1997లో ఫస్ట్ టైము ఇది గవర్నమెంట్ జీవో నెంబర్ 65 రిలీజ్ చేసేసారు. సో అప్పుడు మనకి 100 రోస్టర్ సిస్టమ్స్ని వర్టికల్గా ఇవ్వాలని మొదలుపెట్టారు. సో దీని తర్వాత వచ్చినటువంటి ఏపీలోనే మహిళల కేటాయింపులు అనేవి ఆ కంబైన్డ్ రాష్ట్రం ఉంది కదా, అప్పటి నుంచి మొదలయ్యాయి. దీని తర్వాత 1992లో హారిజాంటల్ కేసు మీద ఎప్పుడూ అయిపోయింది. రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ 2007లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే 90% స్టేట్స్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ని అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు వేసిన కేసు కరెక్టే ఉంది. 18th జడ్జిమెంట్ కూడా ఫేవరబుల్గానే వచ్చింది. ఫేవరబుల్ అంటే దేనికి ఫేవరబుల్గా అంటే ప్రిలిమ్స్ కోసం కాదు. ఇక్కడ ఇంతకు నేను చూపించాను కదా, Zone 2 అండ్ Zone 4లో వచ్చినటువంటి దాన్ని మోడిఫై చేస్తారు. నెంబర్స్ ఏం మారు, నెంబర్ ఆఫ్ జాబ్స్ పెరుగు కదా. లేడీస్కి ఒక 4 జాబులు తగ్గుతాయేమో, కాబట్టి జెంట్స్కి 4 జాబులు పెరుగుతాయి అంతే తప్ప ఎగ్జామ్ ఏమి మళ్ళీ ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేసి పెట్టాలి. రోస్టర్లో మొదట్లోనే ఎక్కువ జాబులు కనబడితే మేము అప్లై చేసేవాళ్ళం కదండి. జడ్జి నవ్వుతారు కదా, హానరబుల్ జడ్జి ఫూలిషా అని అడుగుతారు. కాబట్టి రియలిస్టిక్గా ఉండాలి, నిజం మాట్లాడుకోవాలి కదా. ఎగ్జామ్ జరిగితే బాగుండు. మా స్టూడెంట్స్ మాకు కమెంట్స్ పెట్టేవాళ్ళు, మా ఛానల్ చూసేవాళ్ళు,
మమ్మల్ని డౌట్లు అడిగేవాళ్ళు. వాళ్ళు 4 రోజులు చదువుకుంటారు కదా, నేను 4 వీడియోలు పెట్టవచ్చు లేదా 4 ఎగ్జామ్స్ పెట్టవచ్చు అని నేను అనుకుంటాను. బట్ అంత ఛాన్స్ లేనప్పుడు ఉంది అని నేను అబద్ధం చెప్పను, అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సో ఈ విధంగా వర్టికల్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా వర్టికల్ రిజర్వేషన్ అంటే కావాల్సిన లేదా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వటం. ఇది ఒక్క మాటలో చెప్పేస్తున్నా, కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వడం అంటే 33% ఉండేటట్టు చూసుకోవాలి. అంతకుముందు ఏంటి 1 to 100 ఉమెన్లో ఇక్కడ 33 వీళ్ళకే ఉంచేసి మళ్ళీ దీంట్లో కూడా ఉమెన్ ఉండేటట్టు చూడాలి. సో అలా చేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, 1 to 100లో 33 ఉమెన్కి ఇవ్వట్లా, 33 ఉమెన్ ఉంటే ఆటోమేటిక్గా మిగిలిందంతా ఫిల్అప్ చేస్తుంటారు. సో కావాల్సిన లేదా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే దాన్నే మనం వర్టికల్ రిజర్వేషన్ అంటాం. సో ఇదండి, చాలా వర్క్ చేశాను దీని మీద. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే. మీకు ఎల్లుండి 18th వచ్చేది కూడా ఏంటంటే అడ్జస్ట్ చేయండి రోస్టర్ అని ఒక సింగిల్ లైన్ చెప్తారు కాబట్టి అంతకుమించి ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ ప్రిలిమ్స్ గురించి డిస్కషన్ అనేది లేదు, అసలు ప్రిలిమ్స్కి ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచిగా చదువుకోవాలని నేను కష్టపడి ఈ వీడియో చేశాను. లైక్ చేయండి, మీ కామెంట్స్ కూడా అందులో పెట్టండి. ఇంకేదైనా డౌట్ ఉన్నా పెట్టండి, ఐ విల్ క్లారిఫై. ఓకే, ఇందులో చిన్న మిస్ మ్యాచ్ కూడా లేదు అండ్ అబ్సల్యూట్లీ అండ్ 100% దిస్ ఈజ్ కరెక్ట్. ప్రిపేర్ వెల్. 8 days చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ టైం. ఓకే, ఫర్ యువర్ లాస్ట్ ల్యాప్ ఆఫ్ రివిజన్ టు రికలెక్ట్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ మేనర్. మైండ్లో సెట్ చేసి పెట్టుకోండి ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఏంటి అనేది. సో ఈరోజు చేయాలి. యాక్చువల్గా మనం గ్రాండ్ టెస్ట్ పెట్టిన దాంట్లో part 5 చేయాలి, 61 నుంచి 75 క్వశ్చన్స్. బట్ ఆ క్వశ్చన్స్ ఆపి కూడా నేను ఈ జీవోస్ అన్ని ఒకసారి రివైజ్ చేశాను. ఎక్కడ వస్తుంది ప్రాబ్లం ఏంటి, తెలంగాణలో ఏం జరిగింది ఇష్యూ, తర్వాత వాళ్ళు ఎలా రియలైజ్ అయ్యారు అండ్ అల్టిమేట్గా ఏమొచ్చింది రిజల్ట్ అని చెప్పేసి. ఎస్, అంతే. థ్యాంక్ యూ సో మచ్.